నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్య బీమా ప్రపంచంలోకి లోతుగా వెళ్దాం. అందులో ఉండే రకరకాల యాడ్-ఆన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు వీటిలో ఏది నిజంగా మనకు ఉపయోగపడుతోంది, ఏది కేవలం మార్కెటింగ్ కోసం చేస్తున్న జిమ్మిక్ అనేది తేల్చేద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం పరిశీలించబోయే ఈ 6 ముఖ్యమైన అంశాలు ఇవిగో, ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మన మొదటి కేసు హాస్పిటల్ బిల్లులో కనిపించే చిన్న చిన్న ఖర్చులు. వీటిని కూడా కవర్ చేస్తామని కొన్ని యాడ్-ఆన్స్ మనల్ని ఊరిస్తుంటాయి. అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ అస్సలు ప్రశ్నేంటంటే, ఈ కన్జ్యూమబుల్స్ కవరేజ్ కోసం మనం ఏటా కొన్ని వేలు అదనంగా కట్టడం, అది నిజంగా తెలివైన పనేనా? దానివల్ల మనకు ఎంతవరకు లాభం? ముందుగా అసలు ఈ కన్జ్యూమబుల్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వాడే గ్లోవ్స్, మాస్క్లు, సిరంజీలు, ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఫీజులు లాంటివి అన్నమాట. వీటిని సరిగ్గా లెక్కించడం కష్టం కాబట్టి చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిని తమ కవరేజ్ నుంచి మినహాయిస్తాయి. చూడటానికి ఇవి చిన్న ఖర్చులే అనిపించొచ్చు, కానీ ఫైనల్ బిల్లులో ఇవి ఏకంగా 2-10% వరకు ఉండొచ్చు. అంటే ₹1,00,000 బిల్లులో 10,000 వరకు వీటికే పోవచ్చు. ఇది మనం అస్సలు ఊహించం కదూ. సో కంపెనీలు మనకిచ్చే డీలేంటంటే, ఏడాదికి ఓ ₹1,000 ఎక్కువ కట్టండి చాలు, ఈ కన్జ్యూమబుల్స్ ఖర్చులన్నీ మేమే చూసుకుంటామంటాయి. కొన్నిసార్లు ద్రవ్యోల్బణానికి రక్షణ కూడా ఇస్తామంటారు. కాని వాస్తవమేంటంటే, మనం ఏ క్లెయిమ్ చేయని సంవత్సరాల్లో ఈ కట్టిన ప్రీమియం అంతా వృధాగా పోయినట్టే కదా. తీరా క్లెయిమ్ చేసినప్పుడు వచ్చే ప్రయోజనం చాలా తక్కువగా ఉండొచ్చు. మరి దేనిపై మా తీర్పు ఏంటంటే, ఇది పూర్తిగా జిమ్మిక్ అయితే కాదు. కొన్నిసార్లు ఇది నిజంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీ బేస్ కవర్కి ద్రవ్యోల్బణ రక్షణ లాంటిది యాడ్ అయితే అప్పుడిది మంచి ఆప్షనే అవుతుంది. సరే, ఇప్పుడు మన రెండవ కేస్ ఫైల్ చూద్దాం. ఇది చాలా ముఖ్యమైనది. అదే క్రిటికల్ ఇల్నెస్ క్లాజ్, అంటే తీవ్రమైన జబ్బుల కోసం ఇచ్చే ప్రత్యేకమైన కవరేజ్ అన్నమాట. ఈ క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు పేరు వినగానే మనకు పూర్తి భరోసా ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అవి నిజంగా మనమనుకున్నంత రక్షణ ఇస్తున్నాయా? అసలు విషయమేంటి? ఇక్కడే ఉంది అసలు మెలిక. క్రిటికల్ ఇల్నెస్ అంటే దానికొక ప్రామాణిక నిర్వచనం లేదు. పాలసీలో వాళ్లు ఏ జబ్బుల పేర్లు రాస్తే అవే కవర్ అవుతాయి. అంతేకాదు, క్యాన్సర్ లాంటి జబ్బులకు కూడా అదొక నిర్దిష్ట దశకు వస్తేనే డబ్బులు ఇస్తారు. చాలామంది అనుకున్నట్టు ఇవి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వవు, కేవలం హాస్పిటల్ ఖర్చులు మాత్రమే కవర్ చేస్తాయి. ఒకవేళ అలా ఒకేసారి పెద్ద మొత్తం ఇచ్చే పాలసీలు ఉన్నా వాటి ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికంటే సూపర్ టాపప్ ప్లాన్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ రక్షణ ఇస్తాయి. కాబట్టి మా తీర్పు ఏంటంటే, ఇది కొంచెం జిమ్మిక్ అనే చెప్పాలి. పూర్తిగా పనికిరానిది అని కాదుగాని చాలాసార్లు తప్పుదారి పట్టించే అవకాశముంది. దీనికి బదులుగా ఒక మంచి సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం చాలా ఆచరణాత్మకం, ఇంకా మంచిది కూడా. ఇప్పుడు మూడో కేస్, ది టాపప్ ట్రాప్. తక్కువ ధరకే ఎక్కువ కవరేజ్ ఇస్తామని ఊరిస్తుంటాయి ఈ ప్లాన్లు. మరిందులో ఉన్న ట్రాప్ ఏంటో చూద్దాం. ఈ ప్లాన్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలంటే ముందు డిడక్టబుల్ అంటే ఏంటో తెలియాలి. సింపుల్గా టాపప్ పాలసీ డబ్బులివ్వడం మొదలుపెట్టే ముందు మన జేబు నుంచిగాని లేదా మన బేస్ పాలసీ నుంచిగాని కట్టాల్సిన మొదటి మొత్తాన్నే డిడక్టబుల్ అంటారు. ఇక్కడే ఉంది అసలు ట్రాప్. ఒక ఉదాహరణ చూద్దాం. మీ డిడక్టబుల్ 5 లక్షలు అనుకుందాం. మొదటిసారి హాస్పిటల్లో చేరితే బిల్లు 7 లక్షలైంది. మీ బేస్ పాలసీ 5 లక్షలు కడుతుంది. మిగిలిన 2 లక్షలు టాపప్ ప్లానిస్తుంది. అంతా బాగానే ఉంది. కానీ అదే ఏడాదిలో రెండోసారి హాస్పిటల్లో చేరితే బిల్లు 3 లక్షలైంది. అప్పుడు టాపప్ ప్లాన్ ₹1 కూడా ఇవ్వదు. ఎందుకంటే ఈ రెండో క్లెయిమ్కి కూడా మీరు మళ్ళీ 5 లక్షల డిడక్టబుల్ కట్టాలి. ప్రతి హాస్పిటలైజేషన్కి ఈ డిడక్టబుల్ రీసెట్ అవుతుంది. ఇదే అసలు సమస్య. సో మా తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ఇది దాదాపుగా ఒక జిమ్మికే. ప్రతి హాస్పిటలైజేషన్కి డిడక్టబుల్ ఉండటం వల్ల ఇది మనకు అవసరమైనప్పుడు అస్సలు ఉపయోగపడదు. మరి ఈ టాపప్ ట్రాప్ నుంచి బయటపడే మార్గం లేదా? ఉంది. అదే మన 4వ కేస్ ఫైల్, ద సూపర్ టాపప్ సొల్యూషన్. టాపప్కి సూపర్ టాపప్కి ఉన్న తేడా ఒక్కటే, కాని అది చాలా పెద్దది.
టాపప్ ప్లాన్లో డిడక్టిబుల్ ప్రతి క్లెయిమ్కి రీసెట్ అవుతుంది, కానీ సూపర్ టాపప్ ప్లాన్లో డిడక్టిబుల్ మొత్తం పాలసీ సంవత్సరానికి ఒక్కసారి కడితే చాలు. ఆ తర్వాత ఆ ఏడాదిలో ఎన్ని క్లెయిమ్స్ వచ్చినా డిడక్టిబుల్ దాటిన ప్రతి రూపాయిని సూపర్ టాపప్ కవర్ చేస్తుంది. ఇది చాలా పెద్ద ప్రయోజనం. అయితే ఇందులో కూడా ఒక చిన్న చిక్కు ఉంది. అదే పునరుద్ధరణ తేదీ. ఈ టైం లైన్ చూడండి. జాన్యువరిలో సూపర్ టాపప్ కొన్నారు, డిసెంబర్లో హాస్పిటల్ బిల్లుతో డిడక్టబుల్ను పూర్తి చేశారు. కానీ మరుసటి నెల అంటే జాన్యువరిలో మీ సూపర్ టాపప్ పునరుద్ధరించబడింది. అలా అవ్వగానే ఒక కొత్త కాంట్రాక్ట్ మొదలైనట్టు డిడక్టబుల్ కూడా రీసెట్ అవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మళ్లీ హాస్పిటల్లో చేరితే మీ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది, ఎందుకంటే కొత్త పాలసీ కాలానికి డిడక్టబుల్ ఇంకా పూర్తి కాలేదు. సో దీనిపై మా తీర్పు ఏంటంటే, సూపర్ టాపప్ అస్సలు జిమిక్ కాదు, ఇది చాలా మంచి ఉత్పత్తి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ బేస్ పాలసీ, సూపర్ టాపప్ పాలసీ రెండింటి పునరుద్ధరణ తేదీలు ఒకేలా ఉండేలా చూసుకోండి. అప్పుడు ఈ సమస్య రాదు. రైట్. ఇప్పుడు 5వ కేసుకి వెళ్దాం. ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఎలా ఎంచుకోవాలి? చాలామంది క్లెయిమ్ నిష్పత్తులు చూస్తారు. మరి ఆ సంఖ్యల వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. ఒక కంపెనీ 98% క్లెయిమ్ సెటిల్మెంట్స్ నిష్పత్తి CSR ఉందని ప్రకటన ఇస్తోంది. వావ్, 98%! చూడ్డానికి చాలా గొప్పగా ఉంది కదా? కానీ ఈ ఒక్క సంఖ్య మొత్తం కథ చెప్పదు. ఈ సంఖ్య మనల్ని ఎలా తప్పుదారి పట్టించగలదో చూడండి. 1, వాళ్లు ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పాత క్లెయిమ్స్ని పరిష్కరించి ఈ సంఖ్యని పెంచి ఉండొచ్చు. 2, చాలా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మోటార్, హెల్త్ అన్నింటికీ కలిపి ఒకే CSR చూపిస్తాయి. దానివల్ల హెల్త్ ఇన్సూరెన్స్లో వాళ్ల పనితీరు ఎలా ఉందో మనకు తెలియదు. 3, ఇది చాలా ముఖ్యమైనది, వాళ్లు వందలాది చిన్న చిన్న క్లెయిమ్స్ పరిష్కరించి కొన్ని పెద్ద లక్షల్లో ఉండే క్లెయిమ్స్ని తిరస్కరించినా కూడా CSR 98% ఉండొచ్చు. సో ఈ సంఖ్య ఒక్కటే చూసి మోసపోకూడదు. మరి పూర్తి చిత్రాన్ని ఎలా పొందాలి? CSRతో పాటు ఇన్కర్డ్ క్లెయిమ్స్ రేషియో ICRని కూడా చూడాలి. ICR అంటే వాళ్లు వసూలు చేసిన ప్రీమియంలలో ఎంత శాతం క్లెయిమ్స్కి చెల్లించారు అనేది. ఇది 100% దాటితే కంపెనీ నష్టాల్లో ఉన్నట్టు, అది మనకు రిస్క్. అదే 60% కంటే తక్కువ ఉంటే వాళ్లు చాలా క్లెయిమ్స్ని తిరస్కరిస్తున్నారని అర్థం. సుమారుగా 70-90% మధ్యలో ఉంటే అది ఒక ఆరోగ్యకరమైన నిష్పత్తన్నమాట. కాబట్టి మా తీర్పు, ఈ నిష్పత్తులు జిమ్మిక్ కాదు, కాని వాటిని ఒంటరిగా చూడకూడదు. ఎప్పుడైనా CSR, ICR రెండింటినీ కలిపి చూడాలి. అలాగే ఆ కంపెనీకి ఎంతమంది కస్టమర్లున్నారనేది కూడా పరిగణించాలి. ఇక మన చివరి 6వ కేస్ ఫైల్. ఒకవేళ మనకున్న ఇన్సూరెన్స్ కంపెనీ నచ్చకపోతే వేరే కంపెనీకి మారాలనుకుంటే ఏం చేయాలి? దాని గురించే ఈ పోర్టింగ్ పవర్ అప్. ఇన్సూరెన్స్ మార్చడానికి మన ముందు 2 దారులుంటాయి. 1, పాతదాన్ని వదిలేసి కొత్త పాలసీ తీసుకోవడం. అలా చేస్తే అంతా మొదటి నుంచి మొదలవుతుంది. మీ వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ మళ్లీ 0 నుంచి మొదలవుతాయి. 2ది, మీ పాలసీని పోర్ట్ చేయడం. ఇలా చేస్తే మీరు పాత కంపెనీలో పూర్తి చేసిన వెయిటింగ్ పీరియడ్స్ని కొత్త కంపెనీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అంటే మీ ప్రయోజనాలు ముందుకెళ్తాయి. సో మా తీర్పు ఏంటంటే, ఇదస్సలు జిమిక్ కాదు, ఇది కస్టమర్లకు చాలా ఉపయోగపడే ఫీచర్. దాదాపు అన్ని సందర్భాల్లో కొత్త పాలసీ తీసుకునే బదులు ఉన్న పాలసీని పోర్ట్ చేయడమే తెలివైన పని. చూశారుగా, మన ఈ మొత్తం పరిశోధన మనల్ని ఒక్క విషయానికి తీసుకొచ్చింది. అసలు విషయం ఎప్పుడూ వివరాలలోనే ఉంటుంది. నిజమైన విలువ మార్కెటింగ్లో కనిపించే వాగ్దానాలలో కాదు, పాలసీ డాక్యుమెంట్లోని చిన్న అక్షరాలలోనే దాగి ఉంటుంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇన్సూరెన్స్ కంపెనీల జిమ్మిక్కుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యతే అసలైన అంతిమ బీమా పాలసీ అంటారా? ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాము. ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.